పూడిమడక శ్రీ ఘంటాలమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి పండగ మహోత్సవాన్ని కనులారా చూద్దాం. అలాగే ఏడుగురు అప్పజల్లైన పూడిమడక అమ్మవార్లు శ్రీ ఘంటాలమ్మ, దుర్గాలమ్మ, సత్తమ్మ, నాగూరమ్మ, బాపనమ్మ, అచ్చమ్మ పేరంటాలు, పెంటమ్మ తల్లి. ఆ తల్లుల చరిత్ర తెలుసుకుందాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన పూడిమడక గ్రామం. ఆ అమ్మవార్లు ఘంటాలమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, నాగూరమ్మ తల్లి, బాపనమ్మ తల్లి, అచ్చం పేరంటాలు, పెంటమ్మ తల్లి. ఈ ఏడుగురు అక్క చెల్లులుగా ఈ గ్రామదేవతలైన పూడిమడక గ్రామదేవతలైన ఆ తల్లుల చరిత్ర ఒకసారి తెలుసుకుందాం. మొదటగా అందరికంటే పెద్దక్క అంటూ ఘంటాలమ్మ తల్లి, ఆ తల్లి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఘంటాలమ్మ తల్లి అంటే గంజాం నుంచి, ఒడిశా రాష్ట్రమైన గంజాం నుంచి వచ్చి ఇక్కడ పాదం పెట్టిందని, ఫస్ట్ పెద్దూరు గ్రామంలో సదనపట్టు దగ్గర పాదం పెట్టిందట. పెడితే ఊర్లో ఈ తల్లిని కొలవగలం, మనం ఊర్లో ఉండకూడదు, కొద్దిగా ఏదైనా పొలాల్లో తోటల్లో పెడదాము, ఆ తల్లిని బాగా కొలుద్దాము, కానీ ఇక్కడ పందిరి వేసి ఇక్కడ సదన పొట్టుగా ఉంచుదామని చెప్పేసి ఇక్కడ గుడి కట్టారట. అదే పెద్దూరు గ్రామంలో సదన పొట్టు తయారు చేశారు. అంటే ఒక స్టేజు, అక్కడ ఆ తల్లి పాదం ఫస్ట్గా వెలిసింది కాబట్టి అక్కడ ఒక స్టేజు, అక్కడ ఒక మంచి షెడ్ లాగా కట్టారు. అది ఈ తల్లి తాలూకు చరిత్ర, ఘంటాలమ్మ తల్లి తాలూకు చరిత్ర. అంతేకాదు ఈ తల్లిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లిని కోర్కులు తీర్చే తల్లిగా పేరుగాంచబడింది. ఈ తల్లి శాంతిమూర్తిగా పేరుగాంచబడింది. నిజంగా ఈ తల్లి దగ్గర ఏది కోరుకుంటే, నిజంగా మనం భక్తితో కోరుకుంటే 100% నెరవేరుతుందని ఒక పెద్ద నమ్మకం. అలాగే జాలారిపాలెం వాళ్ళు కూడా 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు, చాలా వైభవంగా పండగ చేస్తుంటారు. ఇది ఘంటాలమ్మ తల్లి చరిత్ర. 2 దుర్గాలమ్మ తల్లి అంటే మనందరికీ ఇంచుమించు అచ్యుతాపురం మండలంలోనే 4-5 గ్రామాల్లో ఉంది ఈ తల్లి. అంటే ఈ తల్లి విజయవాడ దుర్గమ్మగానే కొలుస్తారు. విజయవాడ దుర్గమ్మగా ఇక్కడ కూడా ఒక పాదం పెట్టిందని. అలాగే గోవిందపాలెంలో దుర్గాలమ్మ ఉంది, అలాగే SCZలో ఉంది, అలాగే చాలా గ్రామాల్లో ఈ తల్లి ఉంది. అలాగే నెక్స్ట్ సత్తమ్మ తల్లి చరిత్ర గురించి అనుకుంటే వనక ఢిల్లీ నుంచి వచ్చిందని, ఇక్కడ పాదం వెలిసిందని అంటుంటారు. ఆ తల్లికి అలాగే
ఎక్కువగా ఇక్కడ కొంతమంది ఒక గ్రామం అంతా బాగా పూజలు అవి చేస్తుంటారు. అలాగే నాగూరమ్మ తల్లి కూడా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో గల ఎర్రబల్లి అనే నాగూరుబల్లి అనే గ్రామం నుంచి ఇక్కడ పాదం పెట్టిందని అంటుంటారు. ఎక్కువ కడపాలాన్ని ఈ తల్లి గుడి ఉంది. ఎక్కువ కడపాలం వాళ్ళు కూడా చాలా ఈ తల్లి అంటే చాలా కోపమని, ఈ తల్లి దగ్గర ఎటువంటి చిన్న చిన్న తప్పులు చేసినా అంత త్వరగా క్షమించదని ఈ తల్లిని చూస్తేనే భయపడతారు. అలాగే బాపనమ్మ తల్లి కూడా అంతే. బాపనమ్మ తల్లి కూడా ఆ తల్లిని ఇక్కడ ఆ తల్లి చరిత్ర తెలుసుకుంటే, బాపనమ్మ తల్లి అంటే వాళ్ళలో నుంచి వచ్చేటప్పుడు పూడిమడక గ్రామం అయిన కడపాలం గ్రామం ఒక అసామి ఆయన తీసుకొచ్చుకున్నాడట. మోసుకొని వచ్చి ఆ తల్లి విగ్రహాన్ని సముద్రపొడ్డును పెట్టి వాళ్ళ కుటుంబస్తులకు చెప్పాడట, నేను సముద్రపొడ్డుని ఒక తల్లిని తీసుకొచ్చాను, బాపనమ్మ తల్లిని విగ్రహాన్ని తీసుకొచ్చాను, మీరెళ్ళి ఇక్కడ తీసుకురండి పందిరి వేద్దామంటే నలుగురు వెళ్ళినా సరే తీసుకురాలేకపోయారట. సముద్రపొడ్డుని యాక్చువల్గా కొత్తేరు అంటారు, కొత్తేరు దగ్గర పెడితే తీసుకురాలేకపోతే బాబు నేను తీసుకురాలేకపోతున్నాము అని అంటే మళ్ళీ ఈ అసామి వెళ్ళి భుజాన్ని పట్టుకొని ఇలా సంకలో పట్టుకొని చాలా సింపుల్గా ఒక్కడే తీసుకొచ్చాడట. అంటే ఆయన మీద ఆయన చూపించే భక్తికి ఆయన తీసుకొస్తేనే అక్కడికి వచ్చి ఆ పందిరి వేసి పూడిమడక గ్రామంలో వెలిసింది అని గుడి కట్టారని ఒక చరిత్ర చెప్తుంది. అలాగే ఈ తల్లికి కూడా చాలా కోపమని. అలాగే బాపనమ్మ తల్లి అంటే నాగూరమ్మ తల్లికి ఎక్కువగా ఎటువంటి నాన్ వెజ్ కానీ, కోళ్ళు కానీ, మేకలు కానీ వేయరు. వెజిటేరియనే తింటారు అన్ని రోజులు కూడా. అంటే చేపలు తింటారు. పూడిమడక గ్రామం తాలూకా అదొక వృత్తి కాబట్టి చేపలు తింటారు. ఎటువంటి రక్తబలి వేయరు నాగూరమ్మకి, బాపనమ్మకి. అది చరిత్ర. అలాగే పెంటమ్మ తల్లి గురించి చెప్పుకుంటే పూడిమడక పొగురు అంటారు. సీతపాలెం పూడిమడక బీచ్ అయినా చాలా అందమైన బీచ్ అయినా అక్కడ ఒక వలలో పడిందంట. వచ్చేటప్పుడు ఆ వలలోంచి తీసుకొచ్చి ఆ తల్లిని అక్కడే పొగురు అంటారు, పూడిమడక పొగురు అంటారు, అక్కడ పెట్టారనమాట. అక్కడ వెలిసింది. అలాగే ఒక అచ్చం పేరెంటాలు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇంటి ఆడపిల్లని ఆ తల్లిని కూడా చెప్తుంటారు. ఇది అయితే చరిత్ర. ఈ ఏడుగురు అక్క చెల్లెలుగా పిలువబడే తల్లులు చరిత్ర ఇది. అలాగే ఈ తల్లులకు గంటాలమ్మ తల్లికి చాలా ఇష్టంగా మాలలు వేస్తారు. పండగలో ఇలా రథం తీసుకువెళ్తారు బండిని. అలాగే ఘటాలు, తర్వాత దాసుళ్ళు వాళ్ళు నెమల పెంచడంతో ఆ తల్లి పాటలు పాడుకుంటూ, అలాగే తాళాలు వేసుకుంటూ, తర్వాత కాంగో మంచి మ్యూజికల్ డప్పులతో అంగరంగ వైభవంగా మంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో చాలా చక్కగా జరుగుతుంది. నాగూరమ్మకి పల్లకల్లో కూడా కొన్ని విగ్రహాలు తీసుకువెళ్తారు మొక్కుకున్న వాళ్ళు. అలాగే బాపనమ్మ వారికి అయితే ఆ కడపాలం గ్రామంలో సదనపుట్టిన రథం కూడా తిరుగుతుంది. నలుగురు రథం ఎక్కుతారు. ఎవరైతే పిల్లగోడైతే ఆ పిల్లగోడు ఎప్పుడు కూడా ఆయన కొమ్ము కిందకే ఉంటుంది. ఇది ఒక ఆచారం. అది ఇలా తాళాలు వేస్తూ చాలా సాంప్రదాయం పద్ధతిలో ఈ పండగలు చేస్తుంటారు. అలాగే పేరెంటాళ్ళు కూడా ఎక్కువ తీసుకువెళ్తూ ఎవరు కుటుంబస్తులు ఎవరు మీద అమ్మవారు వస్తే వాళ్ళు పేరెంటాలు అవుతారు. అలాగే ముఖ్యంగా
ఘంటాలమ్మ తల్లి మాల కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ. ఏది ఏమైనా సరే పూడిమడక గ్రామం అనేది ఒక రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మంచి గ్రామంగా గుర్తించబడింది.